రీసెంట్ గా జైపూర్ లో ప్రెషర్ కుక్కర్ పేలి 47 ఏళ్ల మహిళ అక్కడికక్కడే మరణించింది. మరి పేలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పు. నంబర్ 1, ప్రెషర్ రిలీజ్ వాల్వ్ బ్లాక్ అవ్వడం వల్ల కుక్కర్ లో క్రియేట్ అయిన ప్రెషర్ బయటికి వెళ్ళలేక పేలే ప్రమాదం ఉంది. సో కుక్కర్ యూజ్ చేసిన తర్వాత ప్రతిసారి ప్రెషర్ రిలీజ్ వాల్వ్ లో రైస్ పార్టికల్స్ ఆర్ అదర్ ఫుడ్ పార్టికల్స్ బ్లాక్ అవ్వకుండా ప్రాపర్ గా క్లీన్ చేసుకోవాలి. నంబర్ 2, హై ఫ్లేమ్ పై ఎక్కువ సేపు కుక్ చేయకూడదు. దీని వల్ల ర్యాపిడ్ గా స్టీమ్ బిల్డ్ అయ్యి కుక్కర్ లో ర్యాపిడ్ గా ప్రెషర్ పెరుగుతుంది. అందుకే మీడియం ఫ్లేమ్ తో స్టార్ట్ చేసి 1 విజిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్ లో కుక్ చేయడం మంచిది. నంబర్ 3, కుక్కర్ లో ఎక్స్ట్రా ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు దాని సేఫ్టీ వాల్వ్ బయటికి పంపుతుంది. సో మరి అలా బయటికి పంపే వాల్వ్ కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా పాడైందా అన్నది రెగ్యులర్ గా చెక్ చేస్తూ సంవత్సరానికి ఒకసారైనా దాన్ని చేంజ్ చేస్తూ ఉండాలి. నంబర్ 4, ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, స్టవ్ పై నుంచి దింపగానే వెంటనే కుక్కర్ ని ఓపెన్ చేయకూడదు. అందులో మిగిలి ఉన్న ప్రెషర్ ఒక్కసారిగా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. సో కుక్కర్ విజిల్ ని స్పూన్ తో పైకి లేపి ప్రెషర్ అంతా వెళ్లిపోయిన తర్వాత నిదానంగా ఓపెన్ చేయడం మంచిది. ఈ వీడియోని మీకు టేస్టీ ఫుడ్ వండి పెట్టే మీ మదర్, సిస్టర్ అండ్ వైఫ్ తో ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.